హలో గైస్, మనం ఇప్పుడు న్యూస్ నెట్వర్క్ జాయిన్ అయిపోతున్నాం గ్రాండ్ మొబైల్ ఆర్పీ సిమ్యులేటర్ గేమ్లో. దానికి మీకు కావాల్సింది లైసెన్స్, దానితో పాటు మనకి మెడికల్ కార్డ్, పాస్పోర్ట్ కావాలి. కానీ మెడికల్ కార్డులో చాలామంది రెన్యూ చేసుకోరు. ఒకవేళ రెన్యూ చేసుకోలేకపోతే ఇంటర్వ్యూస్లో మీ మెడికల్ కార్డ్ యాక్సెప్ట్ కాదు. దానికి మీరు ఏహెచ్ లేదా వైహెచ్కి వెళ్ళి సీనియర్ స్టాఫ్ని అడిగి రెన్యూ చేసుకోవచ్చు. లేదా దానికి పాస్పోర్ట్ కూడా అవసరం. ఏ ఫ్రాక్షన్ జాయిన్ అవ్వాలన్న పాస్పోర్ట్ అవసరం. మన న్యూస్ నెట్వర్క్ మినిమం ఒబీడియన్స్లో ఓన్లీ 20, కాబట్టి స్టార్టర్ జాబ్స్. ఇంకా మీరు ఏమైనా జాబ్స్ ముందు జాయిన్ అయ్యి ఉంటే ఎంప్లాయ్మెంట్ రికార్డ్ కూడా చూపించాలి. దాంట్లో మీ ఎంతసేపు జాబ్ జాయిన్ అయ్యి, ఇంకా మినిమం లెవెల్ 6 or 7. న్యూస్ నెట్వర్క్ ఇంటర్వ్యూ నార్మల్గా స్టేట్ వేవ్లో అనౌన్స్ కాదు. ఇది మీడియా రిక్వెస్ట్, లేదా మీరు అప్లికేషన్ పంపిస్తే వాళ్ళే చెప్తారు ఏ టైంకి రావాలో. ఆ టైంకి వచ్చేసేయాలి. ఓ గాయస్, ఆల్మోస్ట్ గోన్ నా కార్. One eternity later. ఇంత మంచి డ్రైవర్ అయిన ఇంత డ్యామేజ్ లేకుండా అర్జమాస్ పార్కింగ్ లాట్ నుంచి ఈ దాకా తీసుకొచ్చినాం గైస్. అందుకే మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు రీసెంటప్పుడు. ఆఖరికి న్యూస్ నెట్వర్క్ వచ్చేసినాం. న్యూస్ నెట్వర్క్ లోపలికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తే చాలు. ఆల్రెడీ సీనియర్ కూడా ఆన్లైన్లో ఉన్నా అని చెప్పింది డీసీలో. వచ్చేసినాం మనం. ఇంటర్వ్యూ సార్ ప్లీజ్ తొందరగా, తొందరగా రేపు పడుకున్నా సార్. వేటా వై వాట్ హ్యాపెన్ బ్రో 3. అరే ఏం లేట్ చేస్తుందా మీరు? A few moments later. ఆఖరికి మూమెంట్స్ కాదు, అవర్స్ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎఫ్కే నుంచి వచ్చిండు మన సీనియర్. ఇప్పుడు షో డాక్యుమెంట్స్ అంటుండు. ఫస్ట్ మనమైతే 4 డాక్యుమెంట్స్ మెయిన్గా చూపించాలి. పాస్పోర్ట్, లైసెన్స్, ఇంకా మెడికల్ కార్డ్. పాస్పోర్ట్, లైసెన్స్, మెడికల్ కార్డ్. ఆప్షనల్గా మీకు ఎంప్లాయ్మెంట్ రికార్డ్ కూడా చూపించవచ్చు. మన ఫస్ట్ క్వశ్చన్ తొందరగా అడిగితే బాగుంటుంది. అసలుకి లేట్ అయిపోతుంది. 1 hour వెయిట్ చేసిన గైస్ వాడి కోసం. ఈ షీకాన్స్. One eternity later. ఇంతసేపటి తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిన ఇంటర్వ్యూ. సార్ తొందర క్వశ్చన్స్ అడగండి, లీడ్ చేయకండి. వాట్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎన్ఎన్? ఈజీ క్వశ్చన్ గైస్. మీరు కూడా ఇదే కాపీ చేసుకొని మీకు సేమ్ క్వశ్చన్స్ అడిగితే న్యూస్ నెట్వర్క్ ఆన్సర్ అది ఎవరికైనా తెలుసు అనుకోండి. ఈజీ. నాకు తెలిసి నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం హార్డ్. వై డూ యూ వాంట్ టు జాయిన్ ఎన్ఎన్ వస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఏ ఫ్రాక్షన్ అయినా కానీ అదే క్వశ్చన్ అయితే వై డూ యూ వాంట్ టు జాయిన్ దిస్ ఫ్రాక్షన్. సేమ్ గాయస్, సేమ్ అనుకున్నా. ఈజీ ఆన్సర్. టు ఇన్ఫార్మ్ సిటిజన్స్ అబౌట్ ద న్యూస్, ఏదో ఒకటి రాసేయచ్చు. లేదా టు ఇన్ఫార్మ్ ద న్యూస్ టు ద సిటిజన్స్, ఏదో ఒకటి అటు ఇటు రాసేయచ్చు. కానీ కొంచెం కష్టమైన క్వశ్చన్ ఎన్నెళ్ళు అడిగితే ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చాలా హార్డ్. వాట్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ న్యూస్ రిపోర్టర్? దీనికి నేను ఎంతసేపు ఆలోచించిన తెలుసా. దాని తర్వాత ఏమని రాసిన అంటే కలెక్ట్ న్యూస్ అండ్ రిపోర్ట్ ఇట్. దట్స్ ఇట్. న్యూస్ రిపోర్టర్ కలెక్ట్ న్యూస్ అండ్ రిపోర్ట్ ఇట్. నేను అది కరెక్ట్ అనుకోలే, కానీ కరెక్ట్ అనుకోను. నెక్స్ట్ తర్వాత ఇంకా ఈజీ. డూ యూస్ పర్సనల్ వెహికల్ ఆన్ డ్యూటీ? ఈజీ క్వశ్చన్. నో సార్ అని రాయచ్చు. పొలైట్ ఈజ్ గుడ్. విల్ యూ గో టు ఆఫ్ డ్యూటీ వితౌట్ సీనియర్ పర్మిషన్? అది కూడా ఈజీ. నో. దాని తర్వాత వెయిట్ చేయకుండా డైరెక్ట్ ఇచ్చేసిండు. అసలు నేను ఆన్సర్ కూడా చెప్పాలి, అప్పుడే ఇచ్చేసిండు. గాయస్, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.